ఏమే పాల బుక్ తీసుకురా. ఇగో పాలల్లో నీళ్లు కలిపినావు మరేమన్నా? నీళ్ళు కలిపితే సెంట్రల్ పాలు పోసుకుంటలేడు, ఫ్యాట్ తక్కువ వస్తుందని. వాళ్ళు మస్తుగా అంటారు, మనం కలిపేది మనం కలపాలి. ఇక పాలు చిక్కగా పోయాలంటే ఎడికెళ్ళి నడుతుంది, నేను కలపాలి తెలియకుండానే. మొన్ననే మరగొట్టినంత పని చేసిండే, బతిలాడి పోసిన. నీళ్ళు కలుపుకోకపోతే పోసుకోడు. వాడుడేమో కానీ వానికన్నా ఎక్కువ నువ్వే అంటున్నావు. నీ తెలియని ముఖంలో చెప్పు, నేనే కలపద్ది ఇంకేం తెలియదు. రోజు చెప్పాలా నీకు? ఏడికే? అరే నీళ్ళు కలుపుకొద్దని చెప్పినా కదా. వాడు పోసుకోడే పాలు. మనిషివేనా నువ్వేమన్నా? నీకు రోజు చెప్పన్నా ఇదే ముచ్చట చిన్న పోరానువా? నీ మోరద ముఖంలో కట్టే. నీ మాసిన ముఖం వల్ల చెప్పులు. నీళ్ళు కలుపుకొస్తే వాడు పాలు పోసుకోడే, ఇజ్జత్ తీస్తున్నాడు 10 మందిరా. నువ్వే పోసి రావాలిదా? ఏవాటు పోస్టాపో. గింత బరువు ఉంది ఏందే క్యాను? ఎన్ని కలిపినావు నీళ్ళు? 2 జగ్గులు పోసిన. 2 జగ్గులా? ఓ బిందెడని పోయకపోయినావే. ఇంట్లో నీళ్ళు లేవు, లేకపోతే మా పొద్దును. మంచిగున్న పాలల్లో నీళ్ళు పోసి చెడగొట్టినావు కదా, వాడు పాలైతే మరగొట్టని అప్పుడు చెప్తాను నీ సంగతి. మా పోసుకుంటాడు పో, ఏమో నీళ్ళుతున్నా ఈయనే ఉండి. పోయిందా? ఇక పాల బిల్లు తక్కువ వస్తుందంటే రాదా? ఏమో చిక్కటి పాలు పిండినట్టే పోతారా? ఇయ్యాల రేపు ఎవరు కలుపుతారేనా? మేమే కలుపుతున్నావా? ఇక ఈయనగాక పిండుతుండు, ఆయనగాక పోతాడు ఆ కేంద్రంలో. ఈయన నీళ్ళు కలిపితే జర నీకు పైసలు ఎక్కువ వస్తాయి. ఏ సోయలేదు ఈయనకైతే. మంచి పాడు కానీ ఏం పుట్టుక పుట్టిండో. అరే ఇవాళ ఒక్కనాడు పోసుకోరా, జర ఇబ్బంది పెట్టకు. పోసుకున్నాడు పాడుగాను. ఆ మంచి పాలని కరవ చేసి నీళ్ళ పాలు పోసి అవి పాలా నీళ్ళే మొత్తం గిట్లున్నాయి. క్యాన్ పాలు కరవైనాయి ఇప్పుడు నీ వల్ల. ఏం మంచిగానే ఉన్నాయి కదా, జర ఆయన పోసుకో. ఇక పోసుకో అంటే ఇది పాల కేంద్రం, పాలే పోసుకుంటారు, నీళ్ళు పోసుకోరు. తీసుకో నీ నీళ్ళు. అరే పాలేరా, జర పోసుకోరా. నా పెన్లా వద్దనంగా జర నీళ్ళు పోసినట్టుంది. అరే పోసుకోరా, ఏం కాదు. జరన్నాయా? పాల కంటే ఎక్కువ నీళ్ళే ఉన్నాయి, ఎట్లా పోసుకుంటారే? నేను పోసుకొని తీసుకోవా ఇంటికి. అరే నీకు దండం పెడతారా, ఇవాళ ఒకనాడు పోసుకోరా. రేపటి నుంచి సుక్క నీళ్ళు కలపరా, కలిపితే నేనే మరిపోతారా. ఏం బదిలాడు, ఇక నేను పోసుకోమని కూడా చెప్పా. జర పోసుకోరా ఇవాళ ఒకనాడు. పాలలో నీళ్ళు కలపడు ఎందుకు, వీటికి వచ్చి బదిలాడు ఎందుకు? మొత్తం నీళ్ళే కలిపి. అరే నా పెన్నాం పరికంపరా చెప్తినది, వద్దొద్దనగా జర నీళ్ళు కలిపింది. అరే రేపటి నుంచి ఇక కలపకుండా చూస్తా తీరా. పోసుకో ఇవాళ ఒకనాడు. సరే ఇవాళ ఒక్కరోజు నీ ముఖం చూసి పోసుకుంటున్నా, రేపు నుంచి ఇట్లా అయిందనుకో మరొకటే ఉంటుంది. ఇక మాట ముచ్చట ఏముండదు చెప్తున్నా. సరేనా? సరే. ఇక ఈ నీళ్ళు ఏమన్నా ఇలా జర పోసుకోరా ఇక. అవా దొరసాని ఉన్నావా? ఉంటే ఇక పాల బుక్ తీసుకురా. ఏంది మా దొరసాని అని వెళ్తాను? ఎట్లా కనబడుతున్నా కళ్ళకు? నీళ్ళు కలిపినావా పాలల్లా? కలపలే. బొట్టు పెట్టి చెప్పన్నా రోజు నీకేమన్నా పాలల్లా నీళ్ళు కలపమని? ఆడ నీళ్ళు కలిపితే పోసుకోలే, నిన్ననే దమ్దమ్ చేసినాడు. పోసుకునేటోడు ఎంత చిక్కా తీసుకుపోయినా నీళ్ళు పోసినావని అంటాడు. అసలు నేను కలుపుకొనే పోవాలి. నీళ్ళు కలపకుండా కలిపినామని వాడేందుకంటాడే? వానికి ఏమన్నా తీటనా? పాల మిషన్లు ఉంటాయి ఆడ ప్యాట్ పెట్టేటి. గవన్నీ నాకు తెలియదు. పాలల్లో కొన్ని నీళ్ళు కలిపితేనే పాలు ఎక్కువ కనబడతాయి, పోయి పోసిరా పోనాడు. నీ తెలియదక్క ముఖంలో చెప్పులు కానీ పాలల్లో నీళ్ళు పోస్తే పాలు ఎక్కువ అవుతాయి కానీ పైసలు తక్కువ వస్తాయి. తెలివి లేని నా కానీ ఇక పాలు ఎక్కువైతే పైసలు ఎక్కువ వస్తాయి కానీ పాలు తక్కువైతే పైసలు ఎక్కువ వస్తాయా? నీ బుర్రదక్క ముఖంలో చెప్పులు. పాలు ఎక్కువైతే పైసలు ఎక్కువ రావే, ప్యాట్ ఎక్కువ వస్తే పైసలు ఎక్కువ వస్తాయి. నీళ్ళు కలపకపోతే ప్యాట్ ఎక్కువ వస్తుంది, పైసలు ఎక్కువ వస్తాయి. అప్పుడు గవన్నీ నాకు తెలియదు. పాలలో నీళ్ళు కలపాలి గంతే. ఇక నీతో ఎవరనే నీళ్ళు కలిపితే నువ్వే పోసిరా. అట్లనా? నేను పాలు పోసేస్తా, నువ్వు బాసనలు తోముతావా మరి? ఈ నీళ్ళు పోసిన పాలు పోసేసుడు కంటే బాసాన్లు తోముతా, పోసిరాపో. నీకు బాసనలు తోమాలని గంత బుద్ధి ఉంటే నేనేం చేస్తా? ఆడ గోలెం కాడు నేను తోంపో ఇటీ. అది పంత నవ్వులుతుంది, నీళ్ళు కలుపు నీళ్ళు కలుపు నీళ్ళు కలుపు అని. అడుగుతానే తెలిసిపోయాయి ప్యాట్ మిషన్ నుండి. వాడు నిన్ననే బతిలాడంగా పాలు పోసుకుండు. ఇది ఏతలకు నిండా నీళ్ళు పోసుకొని తీసుకొని పోయింది. వాడు ఇలా పాలు పోసుకుంటాడు. పాలు తీసుకొని అయితే రాని ఇంటికి దాని సంగతి చెప్తా.
సుక్క నీళ్ళు కలపలే తమ్మి, ఎందుకు పోసుకొని అంటున్నావు? పోసుకో మంచియే. సుక్క నీళ్ళు కలపలేదా? ఇలా పాలేడు ఉన్నాయి, మొత్తం నీళ్ళే ఉన్నాయి. ఒకసారి చెప్తే మీకు అర్థం కదా? నేను మీ మొగునికి చెప్పినాగా. ఏం మనుషులున్నారో ఏమో. తీసుకో అప్పుడే నీకని తీసుకో. ఏందేమో బాగా మాట్లాడుతున్నావు, పోసుకో. ఇప్పుడు కనుక నువ్వు పాలు పోసుకోలేవనుకో అస్సలు మంచిగా చెప్తానా. ఏంది బాగా మాట్లాడుతున్నావు? తీసుకో నీకని నువ్వు తీసుకో తీసుకో. ఇయ్యో బాగా ఓరి చేస్తున్నావు. అబ్బా తమ్ముడు గట్లా అంటున్నావేంది? జర పోసుకో. అబ్బా తమ్మి జర పోసుకో, ఏం కాదు. ఏమైంది కాదు? ఆ మంచి పాలల్లో ఈ నీళ్ళు కలిపిన పాలు పోస్తే నాకు క్యాన్ పాలు కరవ అవుతాయి. సప్పుడే కా నీకని చూసుకుని ఇంటికి పో. అబ్బా తమ్మి జర గట్లా అనుకుని దండం పెడితే పోసుకో కదా. ఇప్పుడు సప్పుడే నీకని చూసుకొని పోతావా? ఇంకా 10 మందిని పిలిపించి ఇచ్చేది అన్న. ఇది పాల సెంటరు, ఇట్లా పాలే పోసుకుంటారు, నీళ్ళు పోసుకోరు. ఒకనాడు మర కొడుతూనే ఇంకోనాడు చక్కగా తీసుకొని వస్తారు. పో ఇంకేం చూస్తున్నావు? ఏందే ముఖం నల్లిగా అయింది? పాలు పోసుకుండా? పోసుకోలేదు. ఏం కాదు, నీళ్ళు కలపాలి, నీళ్ళు కలిపి పోయాలంటివి. కానీ ఇప్పుడు ఏమైందే? నేను ఎంత చెప్పినా నీకు తెలివి లేదు, వేస్ట్ మొక్కపోడా అవుల మొక్కపోడా అని మీదికెళ్ళి తిట్లు. ఇంకా అబ్బా కొట్టకు. నేనెందుకని కొడతానే? సరే కానీ నిన్ను రోకల బండి అనుకొని తోమన్నా, సీపురు గట్ట అనుకొని తోమన్నా సెలెక్ట్ చేసుకోయి. ఏందది? ఇడ్లీలే, కన్ను కనబడతలేవా? నాకు కళ్ళు మా కనబడుతున్నాయి. ఏందా బూకరణ అంటన్నా? ఏ అన్నం తిన బుద్ధి అయితే లేదే, అందుకే టిఫిన్ తెచ్చుకున్నా. కొంచెమన్నా బుద్ధి ఉందా? ఉండదో లేదా వేసుకొని తినాలి కానీ టిఫిన్ తెచ్చుకుంటారా? అక్కడ రోజు తెచ్చుకొని తింటున్నానే, ఇలా తినబుద్ధి కాలే తెచ్చుకొని తింటున్నా. ఇప్పుడు ఏందే? బాగా బూకరకి ఎగబడ్డావు. ఒక్కరోజు అని రోజు టిఫిన్లు తెచ్చుకొని తిను. రోడ్ల మీద తిన్నా, రోడ్ల మీద వండిగా నువ్వు. ఇప్పుడు ఏందే? నువ్వు మళ్ళీ మాట్లాడకిగా. నీ మొద్దు ముఖంలో చెప్పులు. ఆడ అన్నం అడినా కదా, తింటే ఏమో అది ఎవడు తినాలి? అవుతుంది. ఊకున్నా కొద్ది బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏందేమో అయ్యేదంటున్నావు. ఏం చేస్తావు? చీపురట మర్రే చంపిననుకో మళ్ళీ వాతలు రావాలి. ఏమనుకుంటున్నావు? ఈ టిఫిన్ తెచ్చుకున్న పైసలతో ఏమైనా కూరగాయలు రావా ఇంట్లోకు? ఏమో టిఫిన్లు తెచ్చుకొని తింటాడు కొత్తగా అలవాటు. పొద్దుగాలనే కంపోలే నా ఎంట పడ్డవేంది? అవులముండ కొడుక, మంచి మాట చెప్తే నన్నే కంప అంటున్నావు. ఈ టిఫిన్లు ఎందుకు పాడైంది చెప్పు? 4 పైసలు వెనకేసుకుంటే మరే బాగుపడతాం కదా. ఏమో టిఫిన్లు కావాలంటే టిఫిన్లు. ఎందుకు కొడుతున్నావే? నీకు కూడా తెచ్చినా, ఇంటున్నాయి తినిపో. ఇడ్లీలు ఇంత మంచిగా ఉన్నాయి. ఇంకో 2 ప్లేట్లు తెస్తే ఏమో తినపోదమా? ఒకటే ప్లేట్ పట్టుకొని టింగు టింగుమని వచ్చింది. అబ్బా గీ నసగాడు ఫోన్ చేస్తుండేంది? నారన్న ఏడునవే? ఏందిరా ముందుగా ఎందుకు ఫోన్ చేసినావు గది చెప్పు. బండి కావాలన్నా ఇవ్వాలా? జర రాదు. బండా? నేను పని ఉండగా వేరే ఊళ్ళకి వచ్చిండ్రా, ఊళ్ళో లేను. ఎవరినన్నా అడిగి తీసుకో. మరి మన ఊళ్ళో ఎవరో నీ లెక్కనే ఉన్నారు, మరి వాళ్ళవరే ఎందుకే నారన్న? మన ఊళ్ళోనే ఉండి మళ్ళీ వేరే ఊళ్ళో అది అని చెప్తావు. అరే అది కాదురా, నాకే అవసరం ఉంది అందుకే అట్లా చెప్పినా. సరే కానీ ఈరోజు జర బండి నాకే అవసరం ఉందని చెప్పినా కదా. ఎవరన్నా అడగకపోయినావురా ఊళ్ళే? నువ్వు తప్ప నాకు ఇంకోళ్ళు ఇస్తారే ఊళ్ళరా? జర దండం పెడుతున్నాయి, జర ఈరా అదే బండి ఇరా. అయినా నీకు బండి ఎందుకురా? అంత అర్జెంట్ ఏందిరా? అది కాలేజీలో పోయి ఎగ్జామ్గా ఫీజు కట్టరా ఉన్నాయి, ఇవాళ లాస్ట్ డేట్ అట. అరే నేను నీకు బండి ఇయ్యరా,
ఎందుకంటే నువ్వు రోడ్డు మీద అడగోలు నడిపినావు అనుకో, ఎవరికైనా యాక్సిడెంట్ చేసినా కానీ నాకు దండగా పడుతుంది, మళ్ళీ నీకేమైనా కానీ నాకు దండగానే. అందుకే బస్సులో నేను బండిగా. అబ్బా నాన్న ఇయరా, అదే నేను మెల్లనే వేస్తా తీయే. అరే నీకు కావాలంటే బస్సు ఛార్జీకి పైసలు ఇస్తా, బండి మాత్రం ఇయ్యరా. అబ్బా జర దండం పెడతానే, జర బండి ప్లీజే. అరే నేనే నీకు దండం పెడతారా, బస్సుకో ఆటోకో పోరా, ఊకే నన్ను రియకరా. అన్న ప్లీజ్ అన్న, గట్లా అనక అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ అన్న బండి అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న. నీకు బండి కావాలంటే బండి లేదు బా, పిచ్చి పిచ్చి చేస్తాడు, కాలు పట్టుకుంటాడు ఇటు బండి కోసం. బండి ఇవ్వాలంటే వీనికి పట్టుకోగానే అవులగాడు మా పైన కొడితే కొట్టినావు జర బండి. నీ దొంగ పాసన చెప్తుంటే నీకు అర్థం కాదురా. బండి ఆడితే కొడతావేంది? మళ్ళీ అడిగితే కొడతామంటావు. మొన్ననే నీ సోపతి గారు సీనిగానికి బండి ఇచ్చిన గిట్ని అడిగితే వాడు కిందేసుకొని పడ్డాడు. వాళ్ళు అయ్యా వచ్చి నన్ను ఒకటే తిట్టుగా తిట్టుడు, మళ్ళీ దవాఖాన పడితే మనకి 10,000 అయినాయి కట్టిన. మళ్ళీ బండి కావాలన్నారా, సపరేట్గా నేను పని చేసుకోవాలి, సపరేట్గా మీకు కావాలంటే పైసలు ఇస్తా ఛార్జీకి. పోన్నాడు వాళ్ళు ఎట్లా చూస్తుండో. వదినే వదినే ఏంది పిల్లగా గిట్లా వచ్చినావు? వదినే బండి కావాలి. బండి మీ అన్నని అడగనుంటే పిల్లగా, మళ్ళీ వచ్చినాక నన్ను తిడతాడు ఎందుకు ఇచ్చినావని. అయ్యో వదినే, అన్న బయట ఉండి కదా అడిగేసి వచ్చిన, ఇంటికాడ వదిలినట్టు అడిగి తీసుకో అని చెప్పిండు. అన్నని అడిగినావా? అడిగదనే. సరే ఉండు, తాళాలు తీసుకొస్తా. ఏడిపోతున్నావు పిల్లగా మరి? అది వదినే ఏం లేదు వదినే, ఇక్కడ పిల్లుందట చూసానికి పోతున్నాం. ఆహా అదే అసంగతి, పెళ్లి కడ కనబడుతుంది ముఖంలా. ఆల్ ద బెస్ట్ పిల్లగా, మరి ఫిక్స్ చేసుకొచ్చుకో ఇక. సరే సరే వదినే, థ్యాంక్ యూ. ఇంటికనే ఉంది బండి. ఏమే ఉన్నావా ఇట్రా. ఏంటిది? బండి ఏమైంది, బండి కానీ వస్తలేదు. అగో సుదర్శన్ వచ్చి తీసుకుపోయింది కదా, నువ్వే ఇమ్మన్నమాట. నేనెందుకు మా నన్ను ఎందుకు ఇచ్చినావు? ఎందుకు ఇచ్చినావంటే ఏమన్నట్టు, ఆ పిల్లగాడు వచ్చి నిన్ను అడిగినా అని చెప్తేనే కానీ ఇచ్చినా. నీ ఎవరు నన్ను అడిగాడు, నేను ఇయ్యనని చెప్పినా. ఒక్క మాట నాకు ఫోన్ చేసి చెప్పావా? అయ్యో గట్ల నాకేమేరక, ఆయన వచ్చి వదినే అన్న బాయికనే ఉన్నాడు కదా, నేను అడిగినా నాకు తాళం చేయలి అంటే ఇచ్చిన. ఆయన ఇప్పుడు తీసుకోపోతే ఏమైంది? బంకతుత్తురు అయింది. మొన్ననే వాడు బండి అడకపోయే కింద వాడే 10,000 అయితే కడుతుంది దండగా. మళ్ళీ నీకు బండి ఇస్తుంది, ఏమన్నా పడితే ఎట్లా కావాలి, ఎవడు కట్టాలి మన దండగలన్నీ? నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. మాటలు మంచిగా రాని, ఎక్కువ తక్కువ మాట్లాడితే మూతి కాలుతా ఏమనుకున్నావో. ఏందే మూతి కలుస్తావు? కాలే మూతి కాలు, మూతి మీదకి వెళ్ళి గుర్తున్నానే మూతి పని రాలేదు. చక్కని పని చేసినా ఇంకా మూతి కలుస్తుందట. కాలకపోతే ఏంది మరి, ముందు నువ్వు చక్కగా మాట్లాడు. చక్కగా కాదు, సంపి బొంద పెడతా. నేను చచ్చినాక మంది సంకలు నాకుంటా మాపోతావుతి. ఏందే మంది సంకలు లేకుండా పోతున్నా? నీకు సరిసినట్టే దయ్యం మొదలాలు ఏమనుకుంటున్నావు కానీ. అట్లనా? ఏది కొట్టు చూడు నువ్వు. అయినా నీ బండి అరిగేదా కరిగేదా? సాయంత్రం తీసుకొస్తాడు కదా, పోయింది పిల్లని చూనికేనట్ట. ఏమో ఒక్కనికే ఉంది బండి అని ఇదైతాడు ఈ బుల్లగాడు. గింత ముష్టతనం పనికిరాదు, మార్జేరా. అవునేమో టక్లాడి మూతి దింపుకుండా పోతున్నావే. వాడు బండి అయితే చక్కగా చెప్పుకోవాలి, మూతి మీదకి వెళ్ళి గుద్దిననుకో ఉన్న 32 పని రాలే. బద్మాసి దాన్ని వచ్చినమాట. అరే వీడు ఇంకా వస్తలేడు, ఫోన్ చేస్తేనేమో కలుస్తలేదు. మళ్ళీసారి ఫోన్ చేస్తా. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునేమో టక్లాడి ఉన్నావే, ఇట్లా బయటకు రా. ఏంది ఏమో టక్కులాడని వెళ్తాను, తొక్క తీసి కొడతా బద్మాషోడా. ఏంది బండి అదే సాయంత్రం వరకు వస్తాడండి, కానీ ఇంతవరకు పట్టకలేడు. ఏడ దర్శకొని పడ్డాడేమో వాడు. ఓ తాష్లోడా, ఏం మాట్లాడుతున్నావు? ఆ నోటికి మంచి బట్టలు రావా? అత్తడితే వెనక ముందు ఆగలేవు. వాడైతే రాకపోని అప్పుడు చెప్తా నీ సంగతి. వస్తే నేను చెప్తా నీ సంగతి. నువ్వు చెప్పినా నేను చూస్తా, కానీ ఇప్పుడు బావి కాడికి ఎట్లా అన్నే నడుచుకుంటావో? కాళ్ళు ఉన్నాయి కదా. ఏమన్నా తేడా జరగాలి, రోగలు బండి అనుకొని కొడతా. రోగలు బండి అంత లేవు, నన్ను రోగలు బండి అనుకొని కొడతావు నువ్వు. నేను రోగలు బండి
నువ్వెంత తాటి చెట్టు అంటున్నావా? బుడిమేకాయ అంటున్నావు, బుడిమేకాయ మొక్కందానా? ఇక నువ్వు ఈత చెట్టు కాసే ఈత పని అంత లేవు కానీ ఎక్కువ తక్కువ మాట్లాడు నా దగ్గర. ఏందే ఈతకాయ అంటున్నా? మరి నువ్వెంతున్నావు ఆవగిందంత? ఇక హైట్ గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. బండి లేక నేను రన్ పడుతుంటే మధ్య నీలో లేదే బండి అయితే లేకపోయిన వాడు అప్పుడు చెప్తా నీ సంగతి. మా చెప్తావు పో. గీ ముష్టనమే మానుకోమని చెప్పేది నీకు. ఇక ఎన్నడు మారుతావో. నా పెళ్ళానికి గింత భయం లేదు. ఇంటికాడ కోసుకుని తింటుంది, బగ్గ పొగరు పట్టింది. ఇటు పోతున్నావే? ఎటుందిరా బాయిదికే పోవాలి. అవును కానీ మన ఊళ్ళో ఒక స్టాంట్ జరిగింది ఎరికేనా? ఏమో నాకు తెలియదు. ఏందిరా? మనోడు స్వర్షంగా ఉండగానే వాడు పొరిని లేపుకొని పోయినట్టనే ఆ అమ్మాయి మైనర్ అంట. పోతుంటే ఆయనతో పోలీసులకు దొరికిందట. పుట్టు కొట్టిరంట స్వర్షం. కానీ వాడు పోలీస్ స్టేషన్లో ఉండే ఇప్పుడు. అరే వాడు నా బండి తీసుకుపోయినరా? నువ్వు గానకిందకి ఇచ్చినవే బండి? అరే నేను ఇయ్యలేరా బండి, నా పెన్లాం ఇచ్చింది. వాడు అబద్ధం చెప్పుకుంటూ పోయినరా బండి. ఆ బండి నీదే కాబట్టి నువ్వు కూడా పోలీస్ స్టేషన్ పోయే అవకాశం ఉంటుంది. ఇక అరే భయం అవుతుందిరా, కొడతారా రా పోలీసులు? అయినా నువ్వు పోలీలు చెప్పుకోరని బండి ఇవ్వలేదు కానీ అయినా వాడిని కావద్దని చెప్పి తీసుకుపోయాడు. పోయి పోలీసులకు ఉన్న నిజం చెప్పు, ఏం కొట్టరుతి. అంతే అంటవారా? అంతేనే. హలో పోలీస్ స్టేషనా? చెప్పండి సార్. నాదే సార్ బండి. నేను గట్లేనుకంట సార్, నేను అనలేదు సార్. హలో సార్. ఏమైంది? అరే సుదర్శన్ కానీ పోలీసులు నీ అనుకుంటే ఎవరు సపోర్ట్ చేసిర్రంటే నా పేరు చెప్పిండట్రా. పోలీసులు రమ్మంటారు. అయిపోయింది, నీ పని అయిపోయింది అంతే. ఏమంటున్నావురా? కొట్టరుగా నన్ను అయితే? కొట్టుడు కాదే, నరికి పోగులేస్తారే. వాడేమన్నా హెల్మెట్ లేకుండా దొరికిండా, లైసెన్స్ లేకుండా దొరికిండా? ఏజ్లోని పిల్లలు లేపుకోతుంటే దొరికిండు. అయినా నువ్వు గానికి పండిస్తావా? నువ్వు ఏం మనిషివి? కుక్కని కొట్టినాడు కొడుతురు పో. ఏమే బయటకు రా, బయటకు రా. ఏందేమో నా ఎంబడి పడ్డా. నల్లి గుడ్లాడు నన్ను ఎందుకు కొట్టి పాడి చేసినావు? ఎంత పని చేసినవే? నాకు చెప్పకుండా బండి వానికి ఇస్తుంది, లేని తలకాయ నొప్పి పెడుతుంది. నీ బండిలో మన్ను పోయ్యా మా తెచ్చి పాడైతేది. బండి కోసం కింద కొడతారు ఎవరన్నా? నీ తెచ్చుడు పాడు కానీ ఏ నుంచి తెచ్చడే? వాడి పిల్లని కూడా కాదే పోయింది. ఓ పిల్లని లేకపోయిందట. ఆ పిల్ల ఏజ్లేని పిల్లనట. పోలీసులు పట్టుకొని పొట్టు కొట్టినట వాడిని. నీ ఎనుకుంది నడిపించింది ఎవరురా అంటే నీ పేరు నా పేరు చెప్పిండట. పోలీసులు ఫోన్ చేసిరే రమ్మని. అయ్యో అయ్యో అయ్యో, ఏదులకు పెడతానని చేయబోయి పానం మీద తెచ్చిపెట్టినావు కానీ. అయ్యా ఇప్పుడు పోలీసులు కొడతారే మనల్ని? కుక్కను కొట్టాడు కొడతారే. అయ్యో